హాయ్ అండి, పావని విచారక ఛానల్కి స్వాగతం. పెద్దలందరికీ నా నమస్కారం, పిల్లలందరికీ నా శుభాశీస్సులు. అయితే నేను ఇప్పుడు 13 పుష్పాల నోము కథ చెప్పబోతున్నానండి. నేనైతే పార్ట్ 1, దీనిలో 2 రకాలు ఉంటాయి 13 పుష్పాల పూజలో. పార్ట్ 1 అయితే నేను ఇంతకుముందు చేసి ఉద్యాపన కూడా చేసుకున్నాను. అది ఎలా ఉంటుందంటే 13 పుష్పాల నోము సంవత్సరం పాటు, సంవత్సరం అంటే 13 నెలలు పట్టాలండి, సంవత్సరం కాదు. 13 నెలలు నోచి నీచు తినకూడదు, ముఖ్యమైన నియమం. తర్వాత 13 పుష్పాలు వేసి ఒక ప్రమిదలో 13 ఒత్తులు వేసుకుని ప్రతినిత్యము దీపారాధన చేయాలి. 13 ముగ్గులు వేసి, చిన్న చిన్న ముగ్గులు వేసి, ప్రతి ముగ్గుకి కొంచెం పసుపు కుంకుమ వేసి పూజ చేసుకుని ఈ 13 పుష్పాలు శివపార్వతుల వద్ద పెట్టి 13 కోరికలు ఇస్తాడండి కథలోనే. మనం ఆ కోరికలు కూడా శివయ్య తండ్రిని కోరాల్సిన పని లేదు. మన కోరికలు ఎలా ఉంటాయో కూడా తెలియని మనుషులమే కదా. ఏం కోరుకోవాలో ఎవరికి తెలుసండి. ఏంటి ఇన్ని డబ్బులు రావాలనో, ఇన్ని ఏవేవేవో చెప్తారు. కానీ మనకి ఆ సమయానికి ఏదైతే ఆపదలో ఉంటామో ఆ కోరుకుంటాము. ఏంటి, మనం పాస్ అవ్వాలని, 7th పాస్ అవ్వాలని, 8th పాస్ అవ్వాలని, 9th పాస్ అవ్వాలని, ఇలాంటి కోరికలే కదా సహజంగా చిన్నతనం నుండి ఉండే కోరికలు. తర్వాత క్రమేపీ కోరికలు పెరుగుతూ ఉంటాయి. అది ఆ విషయం తర్వాత. కానీ దీనిలో ఆ సమస్య లేకుండా 13 కోరికలు కూడా కథలోనే ఇమిడి ఉంటాయి. చూడండి, మనం పూజ చేసుకుంటూ ఆ కథ చదువుతూ ఉంటాను, మీ అందరూ చూద్దరు. అయితే నేను ఈ కథ చదివిన తర్వాత ఎంతో బాగా నచ్చి ఖచ్చితంగా ఈ నోము నోచుకోవాలి అనుకున్నప్పుడు పద్మక్కతో పద్మక్క అంటే రూపతో రూప అంది, పద్మ నోచినట్టుంది పావని అంది. పద్మక్క సంతోషి మాత నోము కదా నోచిందంటే కాదు, వైజాగ్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఈ నోము కూడా నోచింది, కనుక్కోమంది. పద్మక్కను కనుక్కుంటే చెప్పిందనమాట, ఇలా నోచుకోవచ్చురా, నేను నోచాను అని. సరే, నాకైతే తనైతే 13 నెలలు నోచానని చెప్పింది. నేను ఆ 13 నెలలు నోచి ఉద్యాపన చేశాను. మళ్ళా జీవన పర్యంతం చేయాలన్న కోరిక అన్నమాట. ఈ కథ అంత బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మన జీవితానికి సరిపడా కోరికలు, మరి పూజా విధానం. ఈ పూజ ఒక్కటి చేసినా మిగిలిన వీలైనా అవ్వకపోయినా చాలా హ్యాపీగా ఉంటుంది. అంతకుముందంటే పద్మాలు గీసేదాన్ని, ఇప్పుడు ఈ స్టెన్సిల్స్ వచ్చేసరికి చక్కగా ఇలా ముగ్గు పని అవుతుందండి. ఏదైతే మనకు 13 పుష్పాలు కావాలి, అంతే కదా. 10, 11, 12, 13వది కూడా అయిపోయింది. కొంచెం పసుపు వేస్తున్నాను. అంతకుముందు పిండితో వేసేదాన్ని నాప్రాయి పెట్టి. దీన్ని రకరకాలుగా మార్పు చేయింది. ఇంకా ఇక్కడ టైల్స్ ఇలా వైట్గా ఉంటానా ఇలా పెట్టుకున్నాను. మొన్నటిదాకా ఆ పీట మీద చాక్ పీస్తో వేశాను, దానికి అనుకోకుండా ఎల్లో కలర్ వేశారు. ఇక మళ్ళీ ఈ పీటను ఆశ్రయించాను. ఇంక ఇప్పుడు కొంచెం కుంకుమ చల్లడం, కొంచెం కుంకుమ వేసి తర్వాత 13 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. శివపార్వతులకి 13 పుష్పాలు అన్నమాట. ఈరోజు మనకి చిట్టి గులాబీలు పూసినాయి. ఇంకా అందువల్ల ఇవిను మామూలు గులాబీలు కూడా ఉన్నాయిలండి, అవి పెడతాను మరి ఇంకా శివపార్వతులకి. ఇంక ఇప్పుడు ఈ పువ్వుల మధ్యలో దీపారాధన పెట్టుకోవడం. మరి ఇంకా దీపానికి పసుపు కుంకుమ పెట్టాలి కదా, గంధాక్షతలు. గంధం పోస్తున్నానండి, గంధం పేస్ట్.
ఆ గంధం పేస్ట్ ఎందుకో చాలా సులభంగా ఉంటుంది, వేస్ట్ కూడా అవ్వకుండా. మరి గంధం గిన్నెలో కడగాలి అత్తయ్య, కడగకుండా ఉండకూడదు. ఏంటో పంతుల గారిని గాడితో తన్నిచ్చినంత పాపం వస్తుందంట నిన్నటి గంధం వాడితే అని చెప్పింది రాముడు. మరి ఆవు నెయ్యితోటో కొబ్బరి నూనెతోటో కాదండి దీపారాధన, స్వచ్ఛమైన నువ్వుల నూనెతోటే చేయాలి. 13 ఒత్తులు ఇలా 13 పెట్టుకోవాలి ఒకసారిగా. ఇక్కడ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఇలా 13 కలుపుకొని. అయితే ఇంకో రకంగా కూడా చేస్తారు. ఎలా అంటే ఇలా ప్రతి పుష్పానికి కూడా ఒక ప్రమిద పెట్టి 13 ప్రమిదలు వేసి కూడా ఈ నోము నోచుకోవచ్చు. ఎవరి శక్తి అనుసారం వాళ్ళకనమాట. నాకైతే ఇలాగే ఇష్టం. నేను 13 ఒకదానిలోనే వేసి చేయడానికి అలవాటు పడిపోయాను ఎన్నో ఏళ్ళ నుండి, కాబట్టి అలాగే చేస్తున్నాను. నేనైతే మీకు చూపించడం కూడా అలాగే చూపిస్తున్నా. ఇలా రథసప్తమి నాడు అక్షతలు కలిపి పెట్టుకుంటే ఏ నోముకైనా ఉపయోగించుకోవచ్చు. కొత్త నోములు పట్టడానికి ఈ అక్షతలు వాడుకుంటారు. ఆవు నెయ్యి వేసి కొంచెం పసుపు వేసి ఇలా అక్షంతలు కలిపి పెట్టుకుంటే మనం సంవత్సరంలో ఎప్పుడైనా ఏ రోజైనా నోము పట్టుకోవచ్చట. రథసప్తమి నాడు కలిపి పెట్టుకుంటే. అలా కలిపి పెట్టిన అక్షంతలు అవి. ఇవాళ నోము పట్టట్లేదు. నేను ఎన్నో అసలు జన్మాంతం నోచాలనుకున్న నోము ఇదనమాట. నాకు అంత బాగా నచ్చింది కాబట్టి నేను చేసుకుంటున్నా. పైకి కిందకి తిరగలేక ఇక్కడున్న ఏకహారత ఏమో కడగడానికి ఉండి ఇప్పుడు ఈ ప్రమిదతో చూపిస్తున్నా. మళ్ళీ ఎవరు కామెంట్స్ పెట్టొద్దు ప్లీజ్. ఏంటి మీరు దీపారాధనతో వెలిగిస్తున్నారు అని అనొద్దు. మరి అగ్గిపుల్లతోటి వెలిగిస్తున్నా. మరి ఇంకా పద్దాక కిందకి పైకి తిరగాలంటే తిరగలేక అంతే. ఇంకా ఈ 13 పుష్పాలు నోము అనేది మెయిన్. ఇంకా దీపారాధన చేసుకోవడం, కథ చదువుకుని ఆఖరి మీద అక్షతలు వేసుకోవడం అన్నమాట. ఈ పూల మధ్య దీపారాధన పెట్టడం. ఇప్పుడు కథ చదువుదామండి. మన గణపయ్యకి ఇష్టమని ఈ తెల్ల మందారాలు మొక్క పెట్టాను. చాలా బాగా పోస్తుంది. పైకి ఒక 2 కోసుకొచ్చాను. గణపతి కోసమే తెల్ల మందారాలని చెప్తే లోగడ ఎప్పుడెప్పుడో అది విని నేనైతే ఆ తెల్ల మందారాల చెట్టు పెట్టాను. ఇంకా ఇప్పుడు భద్రమారుతి మహారాష్ట్ర దగ్గర ఉన్నారు. ఆ భద్రమారుతి కూడా ఒక పువ్వు పెట్టాం కదా. ఇంక ఇప్పుడు కథ మొదలు పెడదాం. పూర్వం ఒక పుణ్యాత్మురాలు పార్వతీ పరమేశ్వరులను ప్రతిరోజు 13 పువ్వులతో పూజిస్తుండేది. ఆమె భక్తికి మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమనగా యథాప్రకారం వారికి 13 పువ్వుల పూజ చేస్తూ పువ్వుకొక కోరిక చొప్పున ఇలా కోరుకోసాగింది. మొదటి పువ్వును వేసి భూమి ఆకాశాల్లాంటి తల్లిదండ్రులని, రెండవ పువ్వును వేసి సూర్యచంద్రుల్లాంటి అత్తమామలను, మూడవ పువ్వును వేసి ముసలితనం రాని అందచందాలని, నాలుగవ పువ్వును వేసి పట్టపు రాజుని చేపట్టాలని, ఐదవ పువ్వు వేసి పెనిమిటికి పరస్త్రీల కన్నెత్తి చూడకుండా తనని ఎడబాయకుండా ఉండాలని. ఇది 5వ పువ్వు అండి. 6వ పువ్వు వేసి
అష్టైశ్వర్యాలని 5వతనాన్ని ఇమ్మని. 7వ పువ్వు వేసి 7 కంసాలు చేసిన 7 వారాల నగలు ధరించాలని. 8వ పువ్వు వేసి లక్ష్మి వంటి కూతుర్ని, పార్వతి వంటి కూతుర్ని, 2 కూతుళ్ళనిమ్మని. 9వ పువ్వు వేసి మువ్వలాడే కొడుకు, గజ్జలాడే కొడుకు, అందెలాడే కొడుకు, అన్నమడిగే కొడుకు, ఉగ్గు కోరే కొడుకు, పడమట భారతం చదివే కొడుకు, ఉత్తరాదిన ఊళ్ళేలే కొడుకు, దక్షిణాన ద్వారమెత్తే కొడుకు, మగవులకు మనసైన వాడు, అన్నదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం, పుస్తకదానం, మనవల్నిచ్చే కొడుకు, మగవులకు మనసైన కొడుకు, ఇలా 13 కొడుకులను ఇమ్మని. 10 దానాలు చేయించే కొడుకు, అన్ని విద్యలు తెలిసిన కొడుకు, ఇలా 13 కొడుకులను ఇమ్మని. 5వ పువ్వు వేసి ఇంటిల్లిపాదిని ఏకఛత్రంగా 10వ పువ్వు వేసి ఇంటిల్లిపాదిని ఏకఛత్రంగా నడిపే శక్తినిమ్మని. 9వ పువ్వుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అయితే 10వ పువ్వునేసి ఇంటిల్లిపాదిని ఏకఛత్రంగా నడిపే శక్తినిమ్మని. 11వ పువ్వు వేసి ఆయువంతా ఆరోగ్యాన్నిమ్మని. 12వ పువ్వు వేసి అల్లుడింటికి వెళ్ళే అవసరం రాకుండా ఉండాలని. 13వ పువ్వు వేసి అంతాన కైలాసాన పార్వతీ పరమేశ్వరుల సాన్నిధ్యం కావాలని ఇలా కోరుకుంటుందండి ఆ మహాతల్లి. చూసారా, అన్ని కోరికలు దీనిలోనే ఉన్నాయి. అయితే ఇలా 13 కోరికలు కోరగా దయగల దేవుళ్ళు ఉమాశంకరులు ఆమెకు ఆ వరాలన్నీ ఇచ్చి అంతర్ధానం అయ్యను. వ్రతం పట్టదలిచిన వాళ్ళు తమ పెరటిలోనే పూల చెట్టును పెంచి ఆ పూలతోటే పూజ చేయాలి. ప్రతిరోజు 13 పద్మాలు పెట్టి మధ్యలో గౌరీ శంకరులను ఉంచి 13 దీపాలు కానీ 13 ఒత్తుల దీపం కానీ వెలిగించి పువ్వులు, అక్షంతలు, పసుపు, కుంకాలు వేస్తూ పూజ చేయాలి. కథ చెప్పుకుని అక్షతలు వేసుకుని 13 ప్రదక్షిణలు చేయాలి. సంవత్సరం తర్వాత ఉద్యాపన అంటే 13 నెలల తర్వాత ఉద్యాపన అన్నమాట. అయితే వచ్చే 13వ నెలలో యథాప్రకారం ఆది దంపతులను అర్చించి 13 దోసిళ్ల బియ్యం, 13 పువ్వులు, 13 తాంబూలాలు, 13 కాసుల దక్షిణ, ఎంతో కొంత బంగారం శివాలయానికి వెళ్ళి పూజ చేయించాలి. ఇదైతే దీనిలో అయితే బంగారంగా ఇచ్చేయడం. కానీ పార్ట్ 1లో అయితే 13 పుష్పాలు బంగారు పుష్పాలు చేయించి ఉద్యాపన చెప్పాలండి. నేనైతే మూడుగుళ్ళ దగ్గర శివాలయంలో ఉన్న ఆయన పంతులు గారు గోవాడ శ్రీని వాళ్ళ నాన్నగారికి ఆయనతో ఉద్యాపన చేయించుకున్నాను నేనైతే అప్పుడు. అయితే ఇంకా ఈ పార్ట్ 2 మాత్రం నా జీవితంలో నిత్య పూజల్లో ఒక భాగం అయిపోయింది. అంత నచ్చిందనమాట. 108 శివనామాలతో పూజ చేసుకోవచ్చు. ఇట్లా వీడియో తీస్తా. నేను అంత పూజ బాగా చేయడానికి నాకు వీలు కాలేదులేండి. నాకు ముగ్గులైనా కథలైనా పుస్తకం చూస్తేనే రావు, అదే విషయం. విడిగా చెప్పమంటే టకటక చెప్పగలుగుతా. చూడండి ఎలా ఉంటుందో విడిగా చెప్పడం అయితే. మొదటి పువ్వును వేసి భూమి ఆకాశాలు లాంటి తల్లిదండ్రులని, 2వ పువ్వును వేసి సూర్యచంద్ర లాంటి అత్తమామలు నిమ్మని, 3వ పువ్వును వేసి ముసలితనం రాని అందచందాల నిమ్మని, 4వ పువ్వును వేసి పట్టపురాజును చేపట్టాలని, 5వ పువ్వును వేసి పెనిమిటి పరస్త్రీల కన్నెత్తి చూడకుండా తనని ఎడబాయకుండా ఉండాలని, 6వ పువ్వు వేసి అష్టైశ్వర్యాలని 5వతనాన్ని ఇమ్మని, 7వ పువ్వును వేసి 7 కంసాలు చేసిన 7 వారాల నగలు ధరించాలని, 8వ పువ్వు వేసి లక్ష్మి వంటి కూతుర్ని, పార్వతి వంటి కూతుర్ని, 2 కూతుళ్ళనిమ్మని, 9వ పువ్వు వేసి మువ్వలాడే కొడుకు, గజ్జలాడే కొడుకు, అందెలాడే కొడుకు, అన్నమడిగే కొడుకు, ఉగ్గు కోరే కొడుకు, పడమట భారతం చదివే కొడుకు, ఉత్తరాదిన ఊళ్ళేలే కొడుకు, దక్షిణాన ద్వారం ఎత్తే కొడుకు, మగవులకు మనసైన వాడు, మనవల్నిచ్చే కొడుకు, అన్నదానం, భూదానం, గోదానం, కన్యాదానం, సువర్ణదానం, వస్త్రదానం, పుస్తకదానం, ఇలా 10 దానాలు చేయించే కొడుకు, అన్ని విద్యలు తెలిసిన కొడుకు, అంత నేల ఏలే కొడుకు, ఈ విధాలైన 13 కొడుకులని ఇమ్మని,
10వ పువ్వు వేసి ఇంటిల్లిపాదిని ఏకఛత్రంగా నడిపే శక్తినిమ్మని, 11వ పువ్వు వేసి ఆయువు అంతా ఆరోగ్యాన్నిమ్మని, 12వ పువ్వు వేసి అల్లుడింటికెళ్ళే అవసరం లేకుండా ఉండాలని, ఇలా అంతాన కైలాసాన గౌరీదేవి సాన్నిధ్యం గడపాలని ఇది 13వ పువ్వు వేసి కోరిన కోరిక అన్నమాట. ఇన్ని సంవత్సరాలు చేసి చేసి కథ అయితే సోదెమ్మకు వచ్చినట్టు టక్క టక్క వచ్చేసిందండి. కానీ ఇదిగోండి ఈ కెమెరాను చూసుకుంటా మరి అటు చూస్తా ఇటు చూస్తా అయితే కథ పోయింది. చిన్నపిల్లలు కానీ పద్యం అప్పచెప్పేటప్పుడు టక్కున బ్రేక్ పడి చూసారా, అలా ఈ కథ అయినా నాకు ఇందాక 10వ పుష్పం దగ్గర కొంచెం తప్పు వచ్చింది. అయినా ఆయువంతా